1.5 year అయింది యూఎస్ వచ్చి. ఐ థింక్ ఇంకా ఎక్కువ అనుకుంటా. సో లాస్ట్ సెట్ ఎయిర్పోర్ట్స్ అందరికి బాయ్ చెప్పేసి ఫ్లైట్ ఎక్కేసి చాలా ఫ్లైట్స్ మారి అట్ లాస్ట్ యూఎస్లో అడుగు పెట్టాం. ఇంక యూఎస్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మన లైఫ్ స్టార్ట్ అయింది అనమాట. సో వెళ్దాం పదండి. రైట్ నౌ ఇన్ దిస్ వ్లాగ్ మనం దేని గురించి మాట్లాడబోతున్నాం అంటే I'm going to India. Right, I'm done with all check-ins and ఇంకా వెళ్ళి వెయిట్ చేసి ఫ్లైట్ ఎక్కడమే. సో ఇప్పటిదాకా అయితే ఏం ప్రాబ్లం లేదు. నేను నా గేట్ దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడతాను. చాలా దూరం ఉంది. Hi guys, welcome back to the channel. I'm happy and excited and హైలైట్ థింగ్ ఏంటంటే మా పేరెంట్స్కి నేను చెప్పలేదు అనమాట. అంటే చెప్పానంటే వస్తున్నానని చెప్పాను, బట్ ఈరోజు వస్తున్నానని చెప్పలేదు. ఈరోజు December 12th, 10th. సో నేను December 12th ల్యాండ్ అవుతాను. అండ్ బట్ మా పేరెంట్స్కి ఏం చెప్పానంటే నేను December 15th స్టార్ట్ అవుతున్నా అని చెప్పాను అనమాట. సో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. విల్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ఆబ్వియస్లీ నా ఫ్రెండ్స్ పిక్ చేసుకుంటారు దిగిన తర్వాత, బట్ ఎంజాయ్ ద జర్నీ విత్ మీ. ఓకే, I came to this place called 7-Eleven. Boarding gonna start in 10 minutes. Yes. ఏమో అనుకున్నా, చాలా పెద్ద లైన్ ఉంది. ఆల్మోస్ట్ 5 minutes ఇంకా నిల్చునే ఉన్నాం స్టిల్. ఐ డోంట్ సీ ఎనీ స్టూడెంట్స్ హియర్. నేను ఒక్కడే కనపడుతున్నా నాకైతే ప్రెసెంట్. చూద్దాం సియాటిల్లో ఉంటాను. ఫైనల్లీ ఐ మీన్ ఫ్లైట్ ఎక్కేసాను. కనెక్టింగ్ ఫ్లైట్స్ కాబట్టి నాకు చెక్ ఇన్ ప్రిపరేషన్ జరిగింది. సో సీట్ కొంచెం చాలా బ్యాక్ వచ్చింది అనమాట. ఇందులో సీట్ ఆప్షన్ ఇవ్వలేదు నాకు, బట్ నెక్స్ట్ ఫ్లైట్లో నేను సీట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి నేను ఖతార్ ఎయిర్వేస్లో వెళ్తున్నా. సో సియాటిల్ టు దోహా, దోహా నుంచి హైదరాబాద్. ఇందాక నుంచి నా గేట్కి వెళ్ళాలి నేను. అది ఎదుగుతుంటే ఎక్కడ కనిపించట్లేదు, బట్ కొంచెం ఇట్లా కిందకి వస్తే ట్రాన్సిట్ ఉంది, ఇంకో ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటా మేబీ. సో ఎల్సి నాకు NCD కనిపిస్తున్నా కానీ బట్ ఎస్ కనిపించట్లేదు. మేబీ నెక్స్ట్ ట్రైన్ కోసం వెయిట్ చేయాలేమో. ఎస్ గేట్స్కి రావాలి అంటే ఫస్ట్ అక్కడ D గేట్ ఎక్కి, ఫస్ట్ అక్కడ C దగ్గర C ఎక్కి Dకి రావాలి. Dకి వచ్చిన తర్వాత దాని ఆపోజిట్లో ఉన్న ఇంకొక ట్రాన్సిట్ లేన్కి వస్తే అక్కడ నాకు AS గేట్స్ ఉంటాయి అనమాట. సో అక్కడ నాకు AS గేట్స్ ఉంటాయి అనమాట. సో నేను అటు సైడ్ దిగాను అండ్ ఇటు వచ్చాను. ఇటు ఎక్కితే ఇక్కడ నుంచి నన్ను ఎస్ గేట్కి తీసుకెళ్తాను అనమాట. కొంచెం కన్ఫ్యూజన్ బట్ అటు ఇటు చూసి ఫైనల్ తెలుసు. ఫైనల్ లోపలికి వచ్చాను. ఇటు దిగితేనే మళ్ళీ D గేట్కి వెళ్తాము, ఇటు దిగాలి సరే అప్పుడు ఎస్ గేట్స్కి వెళ్తాం అనమాట. సో బిట్ కన్ఫ్యూజ్.
ఫైనల్లీ అడి తిరిగి చాలాసేపు నడిచి నా ఫోన్లో ఛార్జింగ్ లేక వీడియోస్ కూడా ఏం తీయలేక ఫైనల్లీ గేట్ దగ్గరికి అయితే వచ్చి కూర్చున్నాను. ఇంకొక 30 మినిట్స్లో పంపిస్తారు అన్నమాట లోపలికి. అండ్ అంతే, ఇంకొక 4 అవర్స్లో ఇండియాలో ల్యాండ్ అయిపోతాను. మళ్ళీ ఇమిగ్రేషన్ చెక్ అవి ఇవి అన్న అయ్యేసరికి ఒక ఆల్మోస్ట్ 6 అవర్స్, అంటే కలిపి ఎక్స్ట్రా 2 అవర్స్. ఎస్, ఐమ్ ఎక్సైటెడ్. కాకపోతే ట్రావెల్ కొంచెం చిరాకు అనిపించింది, బట్ ఇట్స్ ఓకే. ఏదైతే ఉంది, ఇంటికి వెళ్తున్నాగా. గైస్ ఫైనల్లీ ల్యాండెడ్ ఇన్ హైదరాబాద్. సో లగేజ్ పికప్కి వెళ్తున్నాను అనమాట. ఐమ్ సో హ్యాపీ. మొత్తానికి వచ్చాను, కానీ జర్నీ మాత్రం చాలా చిరాకు అనిపించింది ఈసారి ఎందుకో. బట్ ఇట్స్ ఫైనల్లీ ఇండియాకి అయితే వచ్చాను. బయట మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, వెళ్ళి కలుద్దాం బ్యాగేజ్ తీసుకుని. నేను వస్తే నాకు గిఫ్ట్ ఇచ్చింది ఇది వాళ్ళు. రా బషీర్, అసలు వాడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు, వచ్చాడు వాడు. అదే కదా ఏంటి ట్రక్. యాజ్ ఫైనల్లీ ఇన్ టు ద కార్. కౌశిక్, అరే 1.5 అయింది కదా బ్లాగ్ తీసి. కరెక్ట్ 1.5 ఇయర్ క్రితం వీళ్ళ బ్యాచ్, వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ వచ్చారు డ్రాప్ చేయడానికి అండ్ పికప్ చేసుకోవడం కూడా వాళ్ళే వచ్చారు. అండ్ ఎస్, అరే 1.5 మంత్ మంచి ప్లాన్ చేశారు. అందరం మారాము, అందరికి అన్ని మారాయి, ఒక్క దరిద్రాలు తప్పితే మా. ఎగ్జాక్ట్లీ, నా దరిద్రం నేను నవ్వుతున్నానండి. నేను చెప్పలేదు ఏంటంటే నా బ్యాగేజ్ మిస్ అయింది. 2 బ్యాగేజ్ వచ్చినాయి కానీ ఇంకొక ట్రాలీ రాలేదు. తిరుపతి అయ్యాను, అది ఇంకొక 2 days తర్వాత వచ్చిందంట. ఇండిగోలో అనవసరంగా వచ్చాను నేనేం చేయలేను, ఇంకా అయిపోయింది. బ్యాగేజ్ కి నేను ఇంకొక 2 days ఆగాలి, అప్పుడు కూడా వచ్చింది నాకు తెలియదు. ఓకే, బట్ ప్రెసెంట్ అయితే మేము నా యాప్కి వెళ్తున్నాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. బ్రేక్ఫాస్ట్ ఇప్పటికైతే పర్లా చాలా రోతగా ఉంది. తెలంగాణ తల్లి చూస్తావా? వాసన వచ్చింది. ఎక్కడున్నా డాడీ? అయ్యా సక్సెస్ఫుల్లీ మమ్మీని అయితే సర్ప్రైజ్ చేసాము. షాక్ అయింది రైట్. సో డాడీ అయితే ఊరెళ్ళారంట, నాకు తెలిసి సాయంత్రం వస్తాను. సో ఆఫ్ ల్యాబ్ ఆఫ్ హిట్. సో మేమందరం మా డాడీ కోసం వెయిట్ చేస్తున్నాం, సర్ప్రైజ్ చేద్దామని. ఒక 15 minutes or 10 minutes వస్తారు అనుకుంటాను. వీఆర్ నాట్ షూర్ అబౌట్ ఇట్, బట్ యా వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ఇట్. మమ్మీ షాక్ అయ్యా? మమ్మీ లోపల బాగు.
హలో బ్యాక్ సైడ్ రండి ఒకసారి, బ్యాక్ సైడ్ ఆంటీ మీరు కూడా ఒకసారి వచ్చి బ్యాక్ సైడ్ అరే నేను ఆంటీకి చూపించాను ఒకసారి. It's been years.